భర్త ముందు భార్య చేయకూడనటువంటి కొన్ని తెలివి తక్కువ పనులు చెప్తాను. ఆ తప్పులు మీరేమైనా చేస్తున్నారేమో కొంచెం చెక్ చేసుకొని సరి చేసుకోండి. అందులో నెంబర్ 1, మీ పుట్టింటి వాళ్ళ గురించి గొప్పలు చెప్తూ గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారా? నెంబర్ 2, మీ భర్త యొక్క శత్రువుని పొగడటం అసలు చేయకండి. నెంబర్ 3, పక్కింటి వాళ్ళ ఆవిడ భర్త గురించి ఎక్కువగా మాట్లాడి మీ భర్తని కించపరచకండి. ఇంకా 4వది, భర్త చెప్పేది వినకుండా ఆవేశపడటం, కోప్పడటం, గొడవలు పడటం ఇలాంటివి అస్సలు చేయకండి. ఇంకా నెంబర్ 5, భర్త ఏ వస్తువు తీసుకొచ్చినా కూడా ఆ వస్తువుని పట్టించుకోకుండా చూసి చూడనట్టుగా ఉండటం అసలు చేయకండి. అలాగే నెంబర్ 6, భర్త దగ్గరికి తీసుకున్నప్పుడు మొహం చాటేస్తూ ఉండకండి. నెంబర్ 7, భర్త కంటే ముందు నిద్రపోవడం చేయకండి. భర్త కంటే ముందే అన్నం తిని పడుకోవడం చేయకండి. అలాగే మార్నింగ్ భర్త లేచిన తర్వాత లేవటం చేయకండి. భర్త ఏదైనా మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటే ఏదో పనున్నట్టుగా వెళ్ళిపోవటం, ఆయన మాటను వినండి. అలాగే భర్త ముందు ఎప్పుడు కూడా అపరిశుభ్రంగా ఉండకండి. అంటే ఓ రెడీ అవ్వాలని కాదండి, కొంచెం ఉన్నదానిలోనే శుభ్రంగా కొంచెం చక్కగా ఉంటే చాలు. ఇలా మీరు వాళ్ళకి కనిపిస్తూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా, చాలా మైండ్ అంతా ఫ్రీగా, పీస్ఫుల్గా ఉంటారు. ఆడవాళ్ళం ఇంట్లో హ్యాపీగా, సంతోషంగా, మనం కరెక్ట్‌గా ఉండి, మనం నీట్‌గా ఉండి, ఇంటిని నీట్‌గా ఉంచేసి, అన్ని పనులు చక్కదిద్దేసి, వాళ్ళకివ్వాల్సిన మర్యాద, గౌరవాన్ని వాళ్ళకిచ్చి, మన బాధ్యతను మనం నిర్వర్తించుకుంటే ఇల్లంతా కూడా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. ఇల్లు పాజిటివ్‌గా ఉండాలన్నా, నెగెటివ్‌గా ఉండాలన్నా ఆ ఇంటి ఇల్లాల మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీలో ఈ తప్పులుంటే కొంచెం సెట్ చేసుకోండి. మీరు కూడా ఈ 10 తప్పులు చేయకుండా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటున్నారా? అయితే కామెంట్ సెక్షన్‌లో నేను చాలా పర్ఫెక్ట్ అని చెప్పి కామెంట్ చేయండి.